రైజింగ్ మూవ్మెంట్ ని జయప్రదం చేయండి, 18వ జెన్జీ రైజింగ్ మీటింగ్ ని జయప్రదం చేయండి, నేహా బోరా పర్యటన ని జయప్రదం చేయండి, నేహా బోరా పర్యటన ని వర్ధిల్లాలి విద్యార్థి యువజన పోరాటాలు, వర్ధిల్లాలి విద్యార్థి యువజన పోరాటాలు, వర్ధిల్లాలి విద్యార్థి యువజన పోరాటాలు, జయప్రదం చేయండి కామ్రేడ్ నేహా గారి పర్యటనను, జయప్రదం చేయండి కామ్రేడ్ నేహా గారి సభను. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, ఐసా, రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్, RYA రెండు సంయుక్తంగా కూడా ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్స్ మీద జరిగిన అవకతవకలపై ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా దాదాపుగా 22 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ జంజీ ఉద్యమానికి ప్రాణం పోసి ఇవాళ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసుకెళ్లేదాకా ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థుల్ని యువతలో చైతన్యం కలిగించి ఆ విధమైనది జంతర్ మంతర్ దగ్గర ఒక మహోన్నతమైన విద్యార్థి ఉద్యమం నిర్వహించి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఈ పోరాటం నిర్వహించారు. అదే సందర్భంలో విక్టరీ మార్చ్ అనే పేరుతో ఇవాళ జంజీ రైజింగ్ అనే పేరుతో నేహా దేశవ్యాప్తంగా కూడా తిరుగుతున్న సందర్భంలో ఈ నెల 18వ తారీఖున విజయవాడలో 11 గంటలకి హనుమంతరాయ గ్రంథాలయంలో వస్తున్నారు. కాబట్టి విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని ఆమె ఇచ్చే సందేశాన్ని ఇంకా ఏమన్నా విద్యార్థులు కానీ యువతకు కానీ లేదా సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా ఎవరైనా విద్యాధిపతులు కానీ ఎవరైనా కానీ ఏమన్నా వాళ్ళకు వీటి మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమన్నా ఉంటే నేహా గారు ఎలా ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ జంజీ రైజింగ్ అనే మూవ్మెంట్ కి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. అనిల్ కుమార్, RYA రాష్ట్ర కన్వీనర్. నా పేరు నాగార్జున, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. అయితే ఈరోజు విజయవాడ నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జంతర్ మంతర్ వద్ద విద్యార్థి ఉద్యమం స్ఫూర్తితోటి అందులో పాల్గొన్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా గారు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు అమీన్, మనీష్ దాదాపుగా 23 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి విద్యార్థి ఉద్యమంలో కొత్తగా రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఉద్యమాల బాట పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని విద్యారంగ సమస్యలపైన, అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కానీ, ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థి సంఘాలను పాఠశాలలకి సంక్షేమ హాస్టళ్లకి నిషేధం విధించడాన్ని ఖండిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమయ్యే విధంగా కామ్రేడ్ నేహా గారు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, యువత కానీ, మేధావులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్. నా పేరు మహేష్, ఎన్టీఆర్ జిల్లా ఐసా అధ్యక్షుడిని. ముఖ్యంగా మనం ఈ నెల 18వ తారీఖున నేహా బోరా గారు ఢిల్లీ జంతర్ మంతర్ లో 23 రోజులు నిరాహార దీక్ష చేశారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. అలానే ఆ కార్యక్రమం అనంతరం ఆమె దేశం మొత్తంలో ఉన్న అనేక సమస్యలను, ప్రాంతీయ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్తానని చెప్పి, ప్రాంతీయ సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసుకుందామని చెప్పి ఆమె భారతదేశం తిరుగుదామని చెప్పి ముందుగా దక్షిణాది టూర్ని ఎంచుకున్నారు. దక్షిణాది ప్రాంతాల్లో విద్య అందుతుంది కానీ సరిగ్గా సదుపాయాలు లేవు అని చెప్పి ఒక ముఖ్య కారణంతో ఆమె దేశం మొత్తం తిరిగి సమస్యలు తెలుసుకుందామని నేహా బోరా గారు ఈ పర్యటన ప్రారంభించారు. ఈ నెల 18వ తారీఖున హనుమంతరావు గ్రంథాలయంలో
11 గంటలకు సమావేశం అవుతారు నేహా బోరా గారు. దీనికి విద్యార్థులు, అలానే విద్యార్థి సంఘాలు, యువత, సామాజికవేత్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ తరఫున మేము కోరుతున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.